హలో వివర్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90s ముచ్చట్లో. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 13. టైటిల్ 90s కిడ్స్ కష్టాలు. టైటిల్ విని అప్పట్లో మనకేం కష్టాలని చెప్పి ఆలోచిస్తున్నారా? ఒకటి రెండు కాదండి బాబు, చాలానే కష్టాలు ఉన్నాయి. పెద్ద లిస్టే ఉండేది మనకి. అందుట్లో ఫస్ట్ది టీచర్స్ పేరెంట్స్ మీటింగ్. టీచర్ మన పైన ఏం చెప్తారో, వాళ్ళు ఆ మాటలకి పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్న ఒక టెన్షన్ ఉండేది మనకి అప్పట్లో. వాళ్ళు మన గురించి పాజిటివ్ చెప్పారా ఓకే, ఒకవేళ నెగిటివ్ చెప్పారా ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికినట్టు ఉతికేసేవాళ్ళు మనల్ని. ఇంకా దాని తర్వాత స్కూల్లో ప్రతి ఒక్కరికి టెర్రర్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఆ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, అది ఎందుకు ఈక్వల్ చేయాలో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఇంకా దానికి మించిన భయమైన టెన్షన్ ఏమైనా ఉంది, ఏదైనా కష్టం ఉందంటే మనం ఈ కర్బూజకాయలు లేదంటే చిన్న చిన్న రేక్కాయలు వచ్చేటివి, అప్పట్లో నేరేడుకాయలు ఉండేటివి. అవన్నీ తినేటప్పుడు ఆ గింజలు పొరపాటున ఎక్కడ మింగేసామో అని టెన్షన్. ఆ మింగేస్తే పొట్టలో నుండి చెట్లు వచ్చేస్తాయని చెప్పి టీచర్స్ భయపెట్టేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా భయపెట్టేటోళ్ళు. వీటన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏమంటే, మనం రాసిన ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్లు అయినా సరే, స్లిప్ టెస్ట్లు అయినా సరే, లేదంటే మన క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినా సరే, టీచర్స్ పేపర్స్ క్లాస్కి తీసుకొచ్చి రోల్ నెంబర్ వైజ్ పిలుస్తూ ఉంటారు. ఆ టైంలో మన నెంబర్ ఎప్పుడు వస్తుందో, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి ఆ టైంలో ఉన్న ఆ టెన్షన్, ఆ హార్ట్ బీట్ పెరిగే సిచ్యువేషన్ ఒక 90 కిడ్స్ తప్ప ఇంక ఏ ఒక్కరు కూడా ఫేస్ చేసి ఉండరు. ఆ పేపర్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర మార్క్ లిస్టులో డాడీ సిగ్నేచర్ తీసుకురమ్మంటారు. ఆ సిగ్నేచర్ అడగడానికి ఉండే టెన్షన్, ఆ భయము మామూలుగా ఉండేది కాదు. మీరు ఎలా ఫీల్ అయ్యేటోళ్ళు ఆ టైంలో కమెంట్ చేయండి. మనకి అప్పుడు మ్యాక్సిమం అంటే టాటా సుమో పెద్ద బండి అంటే, ఇంకా నార్మల్ రెగ్యులర్గా ఉండే బండ్లు అంటే కార్లలో అంబాసిడర్స్కి ఆటోమేటిక్ విండోస్ ఉండేవి కాదు. ఇప్పుడంటే బటన్ ఇట్లా ప్రెస్ చేసాగానే ఆ విండో అనేది డౌన్ అయిపోతూ ఉండేది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. మనకి ఇంత పెద్ద హ్యాండిల్ వచ్చేది. ఆ హ్యాండిల్ని తిప్పుకుంటా మొత్తం విండోని డౌన్ చేయాలి. చాలా కష్టంగా ఉండేది కదా అప్పట్లో. ఇంకా అప్పట్లో మనకి కీప్యాడ్ ఫోన్స్ ఉండేటివి. దాంట్లో ఎస్ లెటర్ టైప్ చేయాలంటే 7ని 4 టైమ్స్ క్లిక్ చేయడం ఎంత కష్టం కదండి. అప్పట్లో మనకి ఫ్రైడే టైమ్స్లో వైట్ అండ్ వైట్ ఉండేది. ఆ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు చైన్ పడిపోయిందా, అది వేరే లెవెల్ నా టెన్షన్. ఆ కష్టం ఉండేది. మనం వైట్ యూనిఫామ్ డ్యామేజ్ కాకుండా, కొంచెం కూడా మరక కాకుండా, ఎందుకంటే మరక ఏంటంటే ఇంటికి వెళ్తే ఉతికేస్తారు బట్టల్ని కాదు మనల్ని. ఆ టెన్షన్తో చాలా ఓపిక్గా, చాలా కష్టపడి చైన్ వేసి మరి స్కూల్కి వెళ్ళేటోళ్ళం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఖచ్చితంగా మీరు కూడా. ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా మైండ్లో ఏదో ఒక కష్టం మీకు గుర్తు వచ్చి ఉంటుంది. దీనికి మించిన కష్టాలు మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.